భాషను బలవంతంగా తమపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నారంటూ తమిళనాడులోని చాలా కాలంగా చర్చ నడుస్తుంది. తాజాగా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. హిందీ భాషపై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి తాజా వ్యాఖ్యలపై తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతుంది. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హిందీ భాషకు తమిళనాడు వ్యతిరేకం కాదని, దాన్ని బలవంతంగా రుద్దడానికి మాత్రమే వ్యతిరేకమని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. అంతేకాదు, భాషను రుద్దడానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చినవే ద్రవిడ ఉద్యమాలు అని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. ఒకవేళ ఆయా రాష్ట్రాలు తమ సొంత భాషను రక్షించుకోవడంలో విఫలమైతే ఆ స్థానాన్ని హిందీ ఆక్రమించే అవకాశం ఉందని ఉదయనిధి అభిప్రాయపడ్డారు. దీంతో ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. జాతీయవాదం, శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేయడానికి ద్రవిడ నాయకులైన అన్నాదురై, కరుణానిధి వంటి వారు తమిళ సాహిత్యాన్ని విస్తృతంగా వినియోగించారని, తద్వారానే ప్రజల్లో మంచి గుర్తింపు పొందారని ఉదయనిధి స్టాలిన్ గుర్తు చేశారు. సంస్కృతి, భాషాధిపత్యానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ఉద్యమమే ద్రవిడ ఉద్యమమని ఉదయనిధి పేర్కొన్నారు. 1930లో, 1960లో హిందీని అధికారిక భాషగా గుర్తించడానికి వ్యతిరేకంగా ద్రవిడ ఉద్యమాలు జరిగాయని ఉదయనిధి గుర్తు చేశారు. ఇప్పటికీ హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీని బలవంతంగా రుద్దేందుకు జాతీయవాదులు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఇలాంటి చర్యలు దేశ ఐక్యతకు విఘాతం కలిగిస్తాయని ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తమిళనాట మొదటి నుంచి రాజకీయ సందేశాలు సినిమాల రూపంలో వెళ్లేవని పేర్కొన్న ఉదయనిధి, దక్షిణాదిలో తమిళ, మలయాళంతో పాటు తెలుగు, కన్నడ సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయని చెప్పారు. దక్షిణాది మాదిరి ఉత్తరాదిన సినిమా పరిశ్రమలు లేకపోవడంతో అక్కడ హిందీ చిత్రాలే రాజ్యమేలుతున్నాయని అన్నారు. ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో స్థానిక భాషా చిత్రాల కంటే ఆయా రాష్ట్రాల్లో హిందీ సినిమాలకే ఎక్కువ ఆదరణ లభించడానికి కారణం అదేనని ఉదయనిధి స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాలు తమ భాషను కాపాడుకోకపోతే సంస్కృతి, గుర్తింపు దూరమవుతాయని ఉదయనిధి సూచించారు. ఒకే దేశం, ఒకే ఎన్నికలు, ఒకే సంస్కృతి, ఒకే మతం రుద్దేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని, సొంత భాషను, సంస్కృతిని రక్షించుకోవడానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు ఉదయనిధి స్టాలిన్. బ్రాహ్మణుల గుత్తాధిపత్యంపై పోరాటం చేసిన గడ్డ తమిళనాడు. దళితుల పక్షాన నిలబడి ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించిన తమిళులు ఈనాటికి సనాతన ధర్మ సిద్ధాంతాలపై తమ గళం వినిపిస్తూనే ఉన్నాయి. కుల నిర్మూలన జరగాలని, సనాతన అంటే సంస్కృతిలో శాశ్వతమని అర్థమని, ఈ వివక్ష, అంటరానితనం సనాతన ధర్మ మూల సూత్రాలంటూ బ్రాహ్మణవాదంపై ఇప్పటికీ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ద్రవిడ ఉద్యమాల నుంచి జీవం పోసుకుని పుట్టిన ద్రవిడ మున్నేట్ర కజగం, పెరియార్ అడుగులను ఈనాటికి అనుసరిస్తూనే ఉంటాయి. అందుకు ఇటీవల తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి చేసిన వ్యాఖ్యలే ఉదాహరణ. సనాతన ధర్మంతో సామాజిక న్యాయం జరగదని, ఇది మలేరియా, డెంగీ లాంటిదని ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. అటు రాజకీయ రచ్చతో పాటు హిందూ మతాల పెద్దలు సైతం ఉదయనిధిపై మండిపడ్డారు. నిజానికి హిందీ భాషను అందరికంటే ఎక్కువగా వ్యతిరేకించేది తమిళులే. ఇటు సనాతన ధర్మంలోని కులాల నిర్మూలపై పోరాటం చేసింది కూడా అక్కడి వారే. నాటి ఉద్యమంలో తెలుగు, కన్నడ ప్రజల పాత్ర కూడా ఉన్నప్పటికీ ఆ తర్వాత మాత్రం అంతగా ఈ పోరాట ప్రభావాలు కనపడలేదు. తమిళనాడులో మాత్రం ఈనాటికి బ్రాహ్మణవాదంపై డీఎంకే నేతలు, ఇతర హేతువాదులు విమర్శలు చేస్తూనే ఉంటారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలే దీనికి ఉదాహరణ. అయితే తాజాగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. హిందీ భాషకు తమిళనాడు వ్యతిరేకం కాదని, దాన్ని బలవంతంగా రుద్దడానికి మాత్రమే వ్యతిరేకమని ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడులోని సామాజిక, రాజకీయ పరిస్థితులపై లోతైన అవగాహన కలిగిన వ్యక్తి ఈవీ పెరియార్. ద్రవిడ ఉద్యమాన్ని ముందుండి నడిపించాడు ఈవీ పెరియార్ రామస్వామి. ఆయన భావజాలాన్ని డీఎంకే, అన్నాడీఎంకే పొరిగిపుచ్చుకున్నాయి. డీఎంకేతో పోల్చితే అన్నాడీఎంకే ఈ విషయంలో కాస్త తక్కువే అయినా సాహిత్యం, సాంస్కృతిక రంగాల్లో అన్నాడీఎంకే తమిళుల పక్షాన్ని నిలబడింది. అందుకే తమిళ రాజకీయాలు పెరియార్ ప్రస్తావన లేకుండా అసలుండవు.
ముఖ్యంగా కమ్యూనిస్టులు, దళిత ఉద్యమ భావజాలం ఉన్నవారు, తమిళ జాతీయవాదులు, హేతువాదులు, స్త్రీవాదులు ఆయననే మార్గదర్శిగా భావిస్తారు. సంస్కృతి భాషాధిపత్యానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ఉద్యమమే ద్రవిడ ఉద్యమమని తాజాగా ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై జోరుగా చర్చ జరుగుతోంది. హిందీ భాష విషయంలో తమిళనాడు వైఖరిపై గత కొంతకాలంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో తాజాగా తమిళనాడు హిందీ భాషకు వ్యతిరేకం కాదంటూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.